హలో గైస్! నేను మీకు ఈ వీడియోలో సిమ్లా ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనం సిమ్లా వెళ్తే ఎక్కడ స్టే చేయాలి? సిమ్లా ఎలా ఉంటుంది? మనం సిమ్లాని జనవరి నుంచి డిసెంబర్ లోపు ఏ ఏ మంత్‌లో అయితే ప్లాన్ చేసుకోవచ్చు? ఇంకా మనం ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు, ఇంకా సిమ్లాలో మాల్ రోడ్ అంటే ఏంటి? సిమ్లాలో కుఫ్రీ అంటే ఏంటి? అక్కడికి ఎలా చేరుకోవాలి? ఇటువంటి సిమ్లా గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఇంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్రినాథ్ వ్లాగ్స్ తెలుగు అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. దాంతో పాటు గంట బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానెల్‌కి సంబంధించిన ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. సిమ్లా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మేము విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి సిమ్లా కోసం ఢిల్లీ అయితే బయలుదేరాము. విజయవాడ నుంచి ఢిల్లీ మనకి 3 అవర్స్ జర్నీ పడుతుంది. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి సిమ్లా మనకి 272 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 272 కిలోమీటర్స్ జర్నీ మనకి 7-8 అవర్స్ పడుతుంది. ఈ 7-8 అవర్స్ జర్నీ మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మేమైతే సోనాబార్ అనే హోటల్‌లో స్టే చేసాము. ఈ హోటల్ మనకి సిమ్లా బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ అండర్ పాస్‌లోంచి గనక మనం ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా మనం 5-10 మినిట్స్‌లో అయితే సోనాబార్ హోటల్‌నైతే చేరుకుంటాము. ఈ హోటల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. ఇంకోటేంటంటే ఈ సోనాబార్ హోటల్‌లో హాస్పిటాలిటీ గాని, ఇంకోటేంటంటే ఇక్కడ ఫుడ్ అయితే చాలా బావుంటుంది. మీరు గనక బడ్జెట్‌లో ట్రావెల్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయండి. లేదు కొంచెం అయినా మనం హోటల్ కోసం పే చేయగలం అనుకుంటే ఈ హోటల్‌ని నేను రిఫర్ చేస్తాను. ఇది 3 స్టార్ హోటలు. ఇక్కడ బెడ్స్ గానీ, ఇక్కడున్న స్టాఫ్ ఫ్రెండ్లీనెస్ గానీ చాలా చాలా బాగుంటుంది. దాంతో పాటు ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్‌గా అయితే ఈ హోటల్‌ని మెయింటైన్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు రూమ్ అయితే 3800 పడింది పర్ డే. ఒక్కరోజే మేము స్టే చేసాము. ఇంకా ఫుడ్ విషయానికొస్తే ఇక్కడ ఫుడ్ అయితే అల్టిమేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఈ హోటల్‌లో రూఫ్ టాప్ పబ్బు ఇంకా ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా బావుంటుంది. మేమైతే సిమ్లాలో డే 1 యాక్టివిటీ కింద కుఫ్రీ స్టార్ట్ అయిపోయాము. ఈ కుఫ్రీ మనకి ఒక 12 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. ఈ 12 కిలోమీటర్స్ జర్నీ మనం హార్స్ పైనైతే రైడింగ్ చేయాల్సి ఉంటుంది. గుర్రాల మీద ఎళ్ళాల్సి ఉంటుంది. ఈ 12 కిలోమీటర్స్‌కి రూ. 500 అయితే చార్జ్ చేస్తారు. ఇక్కడికి వెహికల్స్ గానీ, కార్స్ గానీ ఎటువంటి వెహికల్స్ ఎళ్ళవు కాబట్టి మనం ఖచ్చితంగా గుర్రాల మీదే వెళ్ళాల్సుంటుంది. మనకి ఈ జర్నీ అయితే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇంకా మీరు డిసెంబర్‌లో కానీ, నవంబర్, డిసెంబర్, జనవరిలో కానీ విజిట్ చేస్తే ఈ స్నోఫాల్‌తో ఈ హార్స్ రైడింగ్ మనకు సిమ్లా నుంచి కుఫ్రీ వ్యూ పాయింట్‌కి చాలా చాలా బావుంటుంది. ఈ కుఫ్రీ చేరుకున్న తర్వాత కుఫ్రీలో మనకి మార్కెట్ అయితే ఉంటుంది. ఈ కుఫ్రీ మార్కెట్‌లో మనకి వూలెన్ జాకెట్సు, ఇంకా హిమాచల్ ప్రదేశ్ డ్రెసెసు, దాంతో పాటు లెదర్ బెల్ట్‌లు చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది. ఈ మార్కెట్‌లో మనకు కావాల్సినయి షాపింగ్ చేసుకోవచ్చు. మేమైతే వూలెన్ జాకెట్సు, వూలెన్ శారీసు, ఇంకా దాంతో పాటు చిన్న చిన్న మిర్రర్స్ ఇలాంటివైతే షాపింగ్ చేశాము. ఈ షాపింగ్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఖచ్చితంగా షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే చేయండి. లేకపోతే విండో షాపింగ్ చేసి పక్కనకైతే వచ్చేసేయండి. ఆ విధంగా మనం కుఫ్రీలో అయితే ఈ మార్కెట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ కుఫ్రీ మార్కెట్ మనం దాటిన తర్వాత మనకి కుఫ్రీలో ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్‌లో నుంచి కుఫ్రీ వ్యూస్ అన్ని చాలా చాలా అందంగా ఉంటాయి. మార్కెట్ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కుఫ్రీ ఫన్ వరల్డ్ అయితే ఉంటుంది. ఈ ఫన్ వరల్డ్‌లో గో కార్టింగ్‌తో పాటు జైంట్ వీల్ ఇంకా పారాగ్లైడింగ్ లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఆ తర్వాత మనం కొంచెం ముందుకొస్తే ఈ లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్‌లో మనం మాల్ రోడ్‌కైతే వెళ్ళాల్సుంటుంది. ఈ మాల్ రోడ్ పర్ పర్సన్ రూ. 10 అయితే లిఫ్ట్ పడుతుంది. లోయర్ రోడ్డు, అప్పర్ రోడ్ ఉంటుంది. లోయర్ రోడ్‌కి మనం లిఫ్ట్ లేకుండానే చూడొచ్చు. అప్పర్ రోడ్‌కెళ్ళాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ అయితే తీసుకోవాల్సుంటుంది. ఈ లిఫ్ట్‌లో నుంచి మనం పైకొచ్చిన తర్వాత మాల్ రోడ్ అయితే మనకి ఎంత అందంగా కనబడుతుంది. ఈ మాల్ రోడ్‌లో మనం నడుస్తున్నంత సేపు మనం ఇండియాలో ఉన్నామో లేదంటే యూకేలో ఉన్నామో అర్థం కాదు. ఎందుకంటే బ్రిటిషర్స్ కట్టిన ఆ కట్టడాలు చాలా చాలా అందంగా ఉంటాయి. దాంతో పాటు మాల్ రోడ్‌లో స్నోఫాల్ కూడా పడుతూ ఉంటుంది ఈవినింగ్ టైమ్‌లో. స్నోఫాల్ వరకు ఉండి ఆ టైంని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మనం ఇక్కడ చూడాల్సినయి స్టాచ్యూస్ అయితే చాలా చాలా బావుంటాయి. ఇంకా ఈ సిమ్లా మాల్ రోడ్‌లో ఖచ్చితంగా హార్స్ రైడ్‌నయితే మిస్ అవ్వకుండా ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే అందరూ నడుస్తూ ఉంటారు. మనం హార్స్ మీద వెళ్తా ఉంటే ఆ ఫీల్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో స్నోఫాల్ టైమ్‌లో అయితే ఈ హార్స్ రైడింగ్ చాలా బావుంటుంది. మీరు ఒకవేళ కమర్షియల్ థింగ్స్ కానీ, ఇంకా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కానీ పర్చేస్ చేయాలనుకుంటే సిమ్లాలో ఖచ్చితంగా మనం లోయర్ మాల్ రోడ్‌కైతే ఎళ్ళాల్సుంటుంది. లోయర్ మాల్ రోడ్ మొత్తం మనకి కమర్షియల్ థింగ్స్‌తోను, అప్పర్ మాల్ రోడ్ మొత్తం మనకి వ్యూస్‌తోను నిండిపోయి ఉంటుంది. ఈ విధంగా మనం మాల్ రోడ్‌ని ప్లాన్ చేసుకోవాల్సుంటుంది. మాల్ రోడ్ మొత్తం మనం చూడడానికి ఒక 6-8 అవర్స్ అయితే పడుతుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకొని సిమ్లాలో మాల్ రోడ్‌నైతే విజిట్ చేయొచ్చు. ఈ లొకేషన్ గానీ, ఈ మాల్ రోడ్ వ్యూస్ గానీ చాలా చాలా బావుంటాయి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే సిమ్లాని మనం ఒక్క రోజులోనే ప్లాన్ చేసుకోవచ్చు.